ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సజీవుడా, సర్వమును నోటి మాట చేత సృజించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామాన్ని బట్టి తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గతించిన రాత్రి అంతను కూడా మీ యొక్క రక్షణ మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. అవును తండ్రి, ఈ రోజును మేము సజీవంగా ఉండగలిగాము అంటే, మరొక రోజును చూడగలుగుతున్నాము అంటే అయ్యా, అది కేవలము కూడా మీ యొక్క ఉచితమైన కృపను బట్టే సాధ్యమై ఉన్నది నాయన. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున మా జీవితంలో ఏమైతే నిర్ణయించి ఉన్నారో, ఎందు నిమిత్తమున ఈ రోజున మాకు జీవాన్ని అనుగ్రహించారో అయ్యా, ఆ యొక్క చిత్తాన్ని మీరు మా జీవితంలో నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుండును అని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము ద్వారా తండ్రి ఉదయకాలంలో మాకు సెలవిస్తున్నారు. ఈ రోజున తండ్రి, జలములలో దాటుతున్న పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు జ్ఞాపకం చేస్తున్నారు నాయన. మీరు ఒంటరిగా లేరని, మీరు దాటుతున్న సమస్యల్లో నుంచి నేను కూడా మీతో పాటు ఉన్నాను అని, మీకు ఏమీ కాదు అని, మీరు క్షేమంగా ఆ యొక్క సమస్య నుంచి దాటి ముందుకు వెళ్ళగలరు అని తండ్రి చాలా సుస్పష్టంగా ఈ లేఖనము ద్వారా బహిర్గతం చేస్తూ ఉన్నందుకు, మీరు మాకు తోడై ఉన్నారనే ధైర్యమును ఈ రోజున మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలంలో నాయన ఈ రోజును ప్రారంభిస్తూ ఉండంగా తండ్రి, మీ సహాయం కోరుతూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డలు ఈ రోజున ఏ ప్రయత్నాలు చేస్తున్నా, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నా, ఏ కార్యములో ముందుకు వెళదామని ఆలోచిస్తూ ఉన్నా, వాటన్నిటినీ కూడా తండ్రి మీ చిత్తంలో నెరవేర్చండి అయా. ప్రార్థిస్తున్నాము, ప్రతి పని విషయంలో కృప దయచేయండి, ప్రతి పనిలోనూ దీవెనలు దయచేయండి అయా. ఏ పని కూడా ఆగకుండా అయా, ప్రతి పని కూడా నూరింతలుగా ఫలించే కృప దయచేయండి నాయన. నూతనమైన కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉండంగా నాయన, బిడ్డలకు మీరు తోడై ఉండండి అయా. కావలసిన జ్ఞానం దయచేయండి, బలము దయచేయండి, శక్తిని దయచేయండి ప్రభువా. ఆగిపోయి ఉన్న పనులు కూడా ఈరోజు మరలా పునరుద్ధరించబడే కృప అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా ప్రార్థిస్తున్నాం ప్రభువా, ఈ రోజున ప్రయాణాలను కూడా దీవించండి నాయన. వెళుతున్న మార్గాలలోను వస్తున్న మార్గాలలోను అయా, మీ దేవదూతల కంచె ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి. ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి అపాయములు సంభవించకుండా మీ రక్షణ వారితో పాటు ఉంచండి తండ్రి. క్షేమంగా మరల గమ్య స్థానాలకు చేర్చబడే కృప దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ఈ రోజున ఎగ్జామ్స్ కోసము, ఇంటర్వ్యూస్ కోసం బిడ్డలు వెళుతూ ఉండగా తండ్రి, వారికి తగిన జ్ఞానం దయచేయండి. వారు చదివినవి అన్ని కూడా జ్ఞాపకం ఉండే మంచి జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. క్వాలిఫై అయ్యే కృప దయచేయండి. సెలెక్ట్ అవ్వులాగున సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్పిటల్స్ కు వెళ్తున్నారు, వారు ఏ రిపోర్ట్స్ కోసం వెళ్తున్నా, ఏ చెకప్స్ నిమిత్తం వెళ్తున్నా, వారికి అనుకూలంగా ఆ రిపోర్ట్స్ ఉండే కృప దయచేయండి. వారి డెలివరీస్ మీ చిత్తమైతే నార్మల్ డెలివరీగా దయచేయండి అయా. ఆపరేషన్స్ లో కూడా సహాయము దయచేసి అయా, అన్ని కూడా తండ్రి సజావుగా సాగడానికి కృప దయచేయండి ప్రభువా. నాయన, ఎవ్వరు కూడా ఈరోజు లోటు లేకుండా, లేమి లేకుండా సమృద్ధిని దయచేయండి. ఆర్థికంగా వారిని బలపరచండి, అప్పుల నుంచి విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యమును ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. ముఖ్యంగా నాయన, ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచండి. మాటలు, ప్రవర్తన, క్రియలు, నడవడిక సమస్తమును తండ్రి మీ నామాన్ని ఘనపరిచేవిగా ఉండుటకు మాకు సహాయము దయచేయమని, ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు, కక్షలు ఏవీ లేకుండా అందరితో సమాధానంతో ఉండే కృప దయచేయమని, క్షమించే మనసు మాకు దయచేయండి అయా. సహించే మనసు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిని అడుగుతున్నామయ్యా. అయ్యా, ఎవరైతే గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారో వారిని ఏ దుష్టుడు కూడా ముట్టకుండా ఈ రోజంతా మీ భద్రత వారికి అనుగ్రహించండి ప్రభువా.
నైనా ప్రార్థిస్తున్నాము. మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని తండ్రి మీ వ్యర్థమైన వాటికి ఉపయోగించకుండా మంచి జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. అదే రీతిన నాయన ఈ రోజున ఏ సమస్యను చూసి భయపడే అయా పిరికి హృదయం మాలో ఉన్న ఎవరికి లేకుండా అయా ధైర్యము గల ఆత్మ ద్వారా ముందుకు సాగే కృప దయచేయమని, అపవాది చెరల్లో ఎవరు చిక్కుబడకుండా, ఎవరి చేతులు ఎవరు మోసపోకుండా నాయన మీ సహాయం అనుగ్రహించమని, మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి తండ్రి. నాయన ఈ రోజున మా నోటి ద్వారా కొందరికైనా మీ యొక్క అద్భుతమైన నామాన్ని ప్రకటించి రాజ్య సువార్తలో పాలి భాగస్థులయ్యే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.